అందరికీ నమస్తే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ కోటా, టీచర్స్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఆడ వాదనలు, ప్రతివాదనలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎవరెవరి మధ్య? కాంగ్రెస్ అండ్ బీజేపీ నేతల మధ్య. రేవంత్ రెడ్డి అవతల బండి సంజయ్, కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి లైన్ వేరు, యువతలకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్. ఏం మాట్లాడతారు వీళ్ళంటే, వీళ్ళందరూ మాట్లాడేది ఒకటే అంశం, కాకపోతే వీళ్ళు అక్కడి నుంచి మాట్లాడతారు, వీళ్ళు ఇక్కడి నుంచి మాట్లాడతారు. ఒకటే ఇష్యూ. ఆ ఇష్యూకి ఏం సంబంధం లేదు, ఎలక్షన్స్కు ఆ ఇష్యూకి ఏం సంబంధం లేదు. ఎలక్షన్స్ ఎజెండా కాదు, ఎలక్షన్స్ సబ్జెక్ట్ కాదు, ఏమీ కాదు. కానీ ఒక సబ్జెక్ట్, కామన్ సబ్జెక్ట్గా మాట్లాడుతున్నారు ఇద్దరు. ఏంటంటే బీఆర్ఎస్ లీడర్ మీద కేసులు వేస్తాం, బొక్కలో వేస్తాం. వాళ్ళు మీరు కాపాడుతున్నారంటే లేదు, మీరు కాపాడుతున్నారు, మీరు కాపాడుతున్నారంటే మీరు కాపాడుతున్నారు. ఈ వార్త చూద్దాం. ఈ వార్త చూసే కన్నా ముందు మీరు ఈ వీడియో చూసినందుకు మీ కృతజ్ఞతలు. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల సిగ్నల్ టీవీకి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆ బెల్ బటన్ నొక్కండి. వీలైతే వీడియో షేర్ కూడా చేయండి. మీకు ఇంట్రెస్టింగ్ వార్తలు, మీకు సంబంధించిన వార్తలు ఖచ్చితంగా సిగ్నల్ టీవీలో ఉంటాయి. ఏంది, రేవంత్ రెడ్డి నిన్న మీకు తెలుసు కదా, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాదు ఈ సభల్లో పార్టిసిపేట్ చేసిండు. అన్ని సభల్లో కామన్గా ఒక ఇష్యూ మాట్లాడిండు. ఏంటంటే కేసీఆర్ను వాళ్ళని అరెస్ట్ చేయకుండా బీజేపీ కాపాడుతుంది. బీజేపీ వాళ్ళు ఎంబడే ఈడీ అని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఫైల్స్ తీసుకొని పోతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయకుండా వేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఈ కార్ రేస్ కావచ్చు, ఈ రెండు ఇష్యూస్ బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి బండి సంజయ్ కౌంటర్ కూడా వచ్చింది. ముందు రేవంత్ రెడ్డి ఏమన్నారు వినండి, తర్వాత బండి సంజయ్ది మాట్లాడదాం. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తెలంగాణకు పట్టుకొస్తే కేటీఆర్ జైల్లో ఉండాలి, చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి. కాబట్టే ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును, ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు? నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు, ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు, వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు. కేటీఆర్ని అరెస్టు చేస్తామా లేదా మేము చెప్తాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు వాళ్ళిద్దరినీ ఇక్కడ రప్పించలేకపోతున్నాం, అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని కాబట్టి మేము చేయలేకపోతున్నాం అనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఇక తక్కువలకు కేటీఆర్ ఢిల్లీ పోయిండు, కాలు మొక్కిండు, అందుకే వాళ్ళు రాణిస్తలేరు అనేది ఆయన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో చెప్పదలుచుకున్నాడు. అది క్లియర్గా చెప్పేసింది. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికీ అందరికీ బెయిల్ వచ్చేసింది, ఎవరు లేరు జైల్లో. ఎందుకు బెయిల్ వచ్చింది తెలుసా వాళ్ళందరికీ? మీరు ఇంతవరకు ఆధారాలు సమర్పించలేదు, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు కూడా సమర్పించలేదు. వీళ్ళు ఇంకా వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి గవర్నమెంట్ తరఫున అడ్వకేట్స్ అందరూ కూడా వాదిస్తుంటే కోర్టులో ఎన్ని రోజులు పెడతారా జైల్లో? ఎన్ని రోజులు విచారణ చేస్తారా? మీరు ఎన్ని రోజులు విచారణ చేసినా కొత్త అంశం ఒక్కటి కూడా తెలుసుకోలేకపోయినరు, కొత్త ఆధారాలు ఏం పెట్టలేకపోయినరా. కాబట్టి ఇంకెన్ని రోజులు పెడతారు జైల్లో? ప్రతి ఒక్కరికి బెయిల్ ఇవ్వాల్సిందే. బెయిల్ అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఇస్తామని చెప్పి అందరికి వరుస పెట్టి బెయిల్ ఇచ్చేసింది, అందరికి బెయిల్ ఇచ్చేసింది. ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తలేదు ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ నాకు కాంగ్రెస్ లీడర్ కొంతమంది ఫోన్ చేస్తారు, కాంగ్రెస్ ముఖ్యమైన ఫోన్ చేస్తారు, మంత్రులు కావచ్చు, ఇంకా కాబోయే మంత్రులు కావచ్చు. వాళ్ళు వాట్సాప్ కాల్ మాట్లాడతారు, అది కూడా వేరే కాల్ నుంచి ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అవుతుంటుంది, మా వాడు ఖచ్చితంగా రికార్డ్ చేస్తుంటాడు నీ ఫోన్ అంటాడు. అంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ట్యాప్ చేస్తున్నాడు. అది గవర్నమెంట్ లక్షణం. ట్యాప్ చేయకపోతే ఆ డిపార్ట్మెంట్ ఎందుకు, ఎవడెందుకు తెలుసుకోకపోతే ఆ డిపార్ట్మెంట్ ఎందుకు, ఎస్ఐబి ఎందుకు, ఇంటెలిజెన్స్ ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు, ఈ వేగులు ఎందుకు? అవసరం లేదు. మీరు అనవసరమైన సబ్జెక్టుని తెర మీద తీసుకొచ్చి దానిలో ఏదో మనం చూసి దానిలో సబ్జెక్ట్ లేక, ఆధారాలు లేక ఫోన్ ట్యాపింగ్లో ఏమీ చేయలేకపోయారు. ఇప్పటికీ 14 నెలలు అయింది, 14 months. అంటే వీళ్ళందరి దగ్గర మీరు ఇప్పటిదాకా అరెస్ట్ చేసి తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చి వీళ్ళందరి దగ్గర లేని ఆధారాలు ప్రభాకర్ రావు దగ్గర ఉన్నాయా, శ్రవణ్ రావు దగ్గర ఉన్నాయా? వీళ్ళందరినీ కస్టడీకి తీసుకున్నారు, విచారించిండ్రు. వీళ్ళ ఒక్కొక్కరిని అందరినీ, పండిత్ రావును కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా వారాలు కస్టడీకి తీసుకున్నారు. వాళ్ళని పోలీసులు విచారించారు, ఏమీ దొరకలేదు, ఏమీ ఇవ్వలేదు.
కొంతమందిని జస్ట్ మెసేజ్లు ఇచ్చిండ్రు, వీళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చారని చెప్పేసి చిరుమర్తి లింగయ్య లాంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడినరు. ఇంకా ఇంద్రసేనారెడ్డి పిఏ అని పిలిచి మాట్లాడినరు. ఏకంగా జడ్జీల భార్యలు జడ్జీల ఫోన్లు విన్నారన్నారు. రేవంత్ రెడ్డి భార్య, రేవంత్ రెడ్డి బిడ్డ వినే ఫోన్లు విన్నారని చెప్పిండ్రు. అన్ని తీక్షణమైన వార్తలు పేపర్లను రాపిచ్చిర్రు, ఏమీ కాలేదు. వాళ్ళు రాకపోయినా వీళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఉంటే కేసీఆర్ మీద కేసు పెట్టవచ్చు. వీళ్ళు దీనికి బీజేపీ ఏం అడ్డం పడలేదు. బీజేపీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ కాలే కదా, బీజేపీకి సంబంధం లేదు కదా. మీకు ఆల్రెడీ ఈ కార్ రేస్ విషయంలో బీజేపీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా కేటీఆర్ని విచారించుకోవని, కేటీఆర్ మీద కేసు ఫైల్ చేయమని. బండి సంజయ్ ఏమంటారు, బండి సంజయ్ స్టేట్మెంట్స్ చూడండి ఒకసారి. వీళ్ళిద్దరు స్టేట్మెంట్స్ చూస్తే దోషులందరినీ బొక్కలో వేస్తాం, ఎప్పుడు దమ్ముంటే బీఆర్ఎస్ క్యాంపులు సిఐడికి అప్పగించండి అంటే సిఐడి మా చేతిలో ఉందని బండి సంజయ్ చెప్తున్నాడు. సిఐడి ఒకటే ఉందా, ఈడీ అన్నీ ఉన్నాయా, సిబిఐ? వీళ్ళకేం సంబంధం లేదని చెప్తారు కదా. వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మాకేం సంబంధం లేదు, అవి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు అని చెప్తారు. వీళ్ళకి అప్పగిస్తే లోపల ఎట్లేస్తారు? ఈ కార్ రేస్ విషయంలో పర్మిషన్ ఇచ్చింది బీజేపీ. పర్మిషన్ ఇవ్వకముందు రేవంత్ ఢిల్లీ పోయి అదే మాట్లాడాడు. లేదు వాళ్ళు ఒకటే కాబట్టి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడుకున్నాడు. ఇవ్వకముందు మాట్లాడాడు, ఇచ్చినాక మాట్లాడలేదు. తర్వాత ఇప్పటికీ ఈ కేసు కేటీఆర్ మీద విచారించి, లేకపోతే మిగతా వాళ్ళని విచారించి, ఆ లండన్ ఈ కార్ రేస్ కంపెనీ వాళ్ళని విచారించింది ఇప్పటికీ ఏసీబీ. మరి ఈడీ ఎందుకు విచారించలేదు? ఈడీ ఏసీబీ ఫైల్స్ తీసుకోలేదు, ఈసీబీ ఎఫ్ఐఆర్ మాత్రమే తీసుకుంది. సమాచారం అంతా ఏసీబీ దగ్గరనే ఉంది. ఏసీబీ ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎందుకు? ఏసీబీ అరెస్ట్ చేస్తే ఈడీ అడ్డుకుంటుందా? అంటే ఫైల్స్ లేకపోతే చెయ్యరా? ఇప్పుడు ఒక ఆయన ఏదో దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ ఏదో రివ్యూలో భాగంగా డిఎస్పీ ఆఫీస్కి పోతుంది. ఇంకా పోయింది కాబట్టి పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకోరా? ఇదంతా డబల్ డ్రామా. రేవంత్ రెడ్డి అట్లా అంటాడు, బండి సంజయ్ ఇట్లా అనాలి. బండి సంజయ్ అన్నది దోషులందరినీ బొక్కలు వేస్తాం, మాకు సిబిఐకి అప్పగించండి అని చెప్తున్నారు. దమ్ముంటే చూడండి, దమ్ముంటే బీఆర్ఎస్ క్యాంపులని సిబిఐకి అప్పగించాలి. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? ఏం లేదు, వీళ్ళు అరెస్ట్ చేయలేరు, వాళ్ళు అరెస్ట్ చేయరు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయరు. ఏంటంటే వీళ్ళకి ఒక ఇష్యూ కావాలి, మాట్లాడడానికి ఒక ఇష్యూ కావాలి. నువ్వు నేను కొట్టినట్టు ఉండాలి కదా, నువ్వు నాతో మాట్లాడి ఉండాలి, నేను నీతో మాట్లాడి ఉండాలి, అందరూ ఒకటే మాట మాట్లాడాలి. మళ్ళీ అవతలను సబ్జెక్ట్లో పెట్టాలి, అవతలను తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు హత్య చేసినోడిని హత్య జరిగిందనుకో, హత్య చేస్తే పోలీసులు అనేది మర్డర్ కేసు పెట్టేసి తీసుకొచ్చి రిమాండ్ చేస్తారు. రిమాండ్ అయిపోయిన తర్వాత మీద ట్రయల్స్ నడుస్తాయి. ఒకవేళ కేసు ప్రూవ్ అయితే లైవ్ పడుతుందో ఏదో ఒకటి పడుతుంది, అయిపోతుంది కేసు. కానీ పొలిటికల్ కేసు అలా కావద్దు. వీళ్ళిద్దరికీ ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉమ్మడి శత్రువు రాష్ట్రంలో బీఆర్ఎస్. కాబట్టి ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఈ కేసులో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, చేయలేదు. ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? ఇప్పటిదాకా ఎన్ని కేసులు బుక్ చేయలేదు మీరు? ఇప్పటిదాకా ఫామ్ హౌస్లో పార్టీ పెట్టుకుంటే అదొక కేసు తీసుకొద్దామని చూసారు, కుదరలే. లాస్ట్కి ఈ కేసు తీసుకొచ్చారు, దాంట్లో ఏం చేయాలో అర్థమవుతలేదు మీకు. ఈ కుక్కలు ఇట్లా అమ్మదానికి పోయి ఈ కుండలో పెడతాయి మూతిని, ఆ కుండ బొక్కన వలిగిపోయి దాని రింగ్ ఉంటుంది కదా, మెడకు పడుతుంది. అవి తీసుకోలేవు, పీక్కోలేవు. సేమ్ అట్లే ఉన్నది ఈ కార్ రేస్ విషయంలో. వాళ్ళు చెప్పిండ్రు, వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలే వాళ్ళు ఇచ్చారు, మా దగ్గర అగ్రిమెంట్ ఇదని. దాన్ని ఏం చేయాలో తడపడాయించుకుంటే ఇప్పటిదాకా సపడలేదు. మళ్ళీ ఆ ఫామ్ హౌస్ ఇది మొత్తం 4 రోజులు వరుసగా వాళ్ళ బామర్ దీంట్లో ఫామ్ హౌస్ ఇంట్లో ఫంక్షన్ అయింది కదా, ఆ ఫంక్షన్ అయితే మొత్తం 4 రోజులు పేపర్లు, కొన్ని టీవీ ఛానళ్ళు, వీళ్ళకి అనుకూలమైన పేపర్లు మొత్తం ఏం రాపించారు? డ్రగ్స్ అన్నారు. ఏడిపోయింది ఆ కేసు? డ్రగ్స్ ఎందుకు పట్టవల్లే? డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఏడిపోయారు? డ్రగ్స్ ఎందుకు ప్రజెంట్ చేయలే? మీరు డ్రగ్స్ పట్టుకుంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా, ఎందుకు ప్రజెంట్ చేయలే మీరు? వీళ్ళిద్దరు ఉమ్మడి శత్రువు కొట్టినకే వీళ్ళిద్దరు ఆడుతున్న డ్రామా ఇది. ఇద్దరు పదురుకొని, నువ్వు అట్లను, నువ్వు ఇట్లను, నేను గిచ్చుతా నువ్వు ఏడువు, నువ్వు గిచ్చుతా నువ్వు గిచ్చు, నేను ఏడుస్తా. ఈ గిచ్చుకోవడం తప్ప ఏం లేదు దీనిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.